తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇన్ కేస్ ఛానల్ పెట్టే అవకాశం ఏముందా? డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు లేవు. ఛానల్ పెట్టాలంటే ఛానల్ పెట్టాలంటే డబ్బులు అక్కర్లేదు సార్, డబ్బులు కావాలి. 2 కెమెరాలు ఉంటే చాలు. 2 కెమెరాలు ఉంటే చాలు అంటే అది పర్సనల్ గా నా యూట్యూబ్ ఛానల్. సో అది మీరనే ఎస్టాబ్లిష్మెంట్ ఛానల్ శాటిలైట్ అయింది రేపు. మీరనే ఎస్టాబ్లిష్మెంట్, భారీ ఛానల్, 10 మందికి ఉద్యోగాలు. నా దగ్గర డబ్బులు లేవు. దానికి రెవెన్యూ, యాడ్ రెవెన్యూ తెచ్చే బ్రెయిన్ నా దగ్గర లేదు. యాడ్ రెవెన్యూ చేయాలంటే ఏ రాజకీయ నాయకులైనా ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే అది నేను చేయలేను. దానికి ఒక సెపరేట్ డైనమిక్స్ ఉంటాయి. నాది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ బ్రెయిన్ కాదు, నాది ఓన్లీ జర్నలిస్టిక్ బ్రెయిన్. ఓకే, ఇంతే. నా జీవితంలో ఛానల్ పెట్టలేను. యూట్యూబ్ అంటే నా ఫేస్బుక్, నా యూట్యూబ్, నా ట్విట్టర్లో నేనేదో నా ఒపీనియన్ నేను చెప్పుకుంటా, ఇంతే. ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే డబ్బులు నా దగ్గర లేవు. నేను ఎవరిని అడగను. ఒకవేళ ఎవరైనా నన్ను పెట్టమన్నా 1వ తారీఖు శాలరీ అకౌంట్ ఇంత డబ్బులు ఇవ్వాలి, ఆయన ఎన్ని రోజులని పెడతాడు, బ్లీడింగ్ 10 రోజులు పెడతాడు. ఆ తర్వాత ఆయన లేదు, అది ఇది కాంప్రమైజ్ అవ్వమంటే నేను అవ్వలేను. సో నా బ్రెయిన్ ఎంటర్ప్రెన్యూర్స్ బ్రెయిన్ కాదు. పదునైన ప్రశ్నలకి బాణాలు వేసే బుర్ర మాత్రమే దేవుడిచ్చాడు, అంతే. సో నేను ఛానల్ పెట్టను. సూపర్. ఎప్పటికీ బిజినెస్ మ్యాన్ అవ్వను. ఓకే, నెక్స్ట్ నేను ఇలాగే ఉంటాను. ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్ అది. రోహిత్ గారు బర్త్డే 2023 లాస్ట్ ఇయర్ పోస్టర్ అంటే ఆ రోజు అనౌన్స్మెంట్ ప్రతినిధి 2 అనేది. ప్రొడ్యూసర్స్ కుమార్ రాజా, ఆంజనేయులు గారు, వాళ్ళిద్దరు. యువతలో ఉన్నది నా రోహిత్ గారికి నాకు కామన్ ఫ్రెండ్ సాయి కృష్ణ. ఇక్కడ మా డిఓపి నాని, మంచి డిఓపి, సినిమా బాగా తీశారు ఆయన. నెక్స్ట్ సార్, మీరు ఒక లైవ్ డిబేట్ పెట్టారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది కదా. ఉండొచ్చు. అంటే కక్షగట్టి చేస్తారనేది కొంతమంది ఉంటుంది, లేదు ఇంటెన్షన్గా ఏది చేయడం, వాస్తవాలు సేకరించి ఇష్యూ బేస్డ్ వాస్తవాలు సేకరించే చేస్తారు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉండదండి. ఎందుకంటే బిగ్ బాస్ కౌశల్ది ఒకటి నాకు బాగా గుర్తు. 20 సంవత్సరాల నుంచి కట్టుకున్న కోటని 20 నిమిషాల్లో కూల్ చేసావు అని చెప్పేసి అతను స్టేట్మెంట్ కూడా అతను బాధపడ్డారు. యాక్చువల్లీ బిగ్ బాస్ షో టైంకి ఆయన కౌశల్ ఆర్మీ అని ఒకటి ఉండేది. అవును, ఆయన బిగ్ బాస్ షోలో హౌస్లో ఉన్నంతకాలం ఆయన ఆ షోలో భాగంగా ఫుడ్ తినకపోతే జైల్లో పెడితే జనం కూడా ఫుడ్ తినట్లేదని వాళ్ళు జైల్లో బంధించుకున్నట్టుగా వాళ్ళు కూడా బాధపడుతూ ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఆర్మీ లాగా తయారైంది, కౌశల్ ఆర్మీ. సో బిగ్ బాస్ విన్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడింది. బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా అదొక ఆర్మీ అని ఒక సోషల్ మీడియాలో ఇంకెవరైనా ఆయన క్వశ్చన్ చేసినా, లేదా బిగ్ బాస్ హౌస్లో ఆయన పోటీదారులైనా వాళ్ళని పర్సనల్గా కూడా వెంటాడి వేధించి ట్రోల్ చేసి ఇక ఒక రకమైన మోనోపలి, ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా సోషల్ మీడియాలో డిజిటల్ ఆర్మీ లాగా తయారయ్యి ఆయన్ని ఎవరు క్వశ్చన్ చేసినా ఇబ్బంది పెట్టేసే స్థాయిలో చేసేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేదా మా టీవీ, ఎండమాల్ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ గురవ్వచ్చు, కానీ ఒక కామన్ మ్యాన్గానే ఇన్ఫ్లుయెన్స్ గురవును. సో జెన్యూన్ ప్లే ఆడారు, ఆయన విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. బట్ ఆయన ఆర్మీ పేరుతో ఉన్నటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఫేక్ అంటారు. ఫేక్ అని నేను అన్నాను. ఒక డిజిటల్ ఆర్మీ లాగా తయారై ఇంకెవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని ట్రోల్ చేసి, వాళ్ళని వేధించేస్తాను, ఆయనతో పాటు పోటీ పడిన వాళ్ళని అంటే నాకు నచ్చలేదు. నేను అందుకే రీసెర్చ్ చేశా, ఆయన అభినందించా. ఆయన కొన్ని చెప్పారు, ఏమని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు అన్నారు. దాన్ని ఓన్ చేసేసుకున్నారు. నేను స్టడీ చేశా, రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగాను, సేకరించాను సమాచారం. పిఎంఓ ఆయనకు ఫోన్ చేయలేదు. నేను అదే లైవ్లో అడిగా, లేదు నాకు పిఎంఓ నుంచి ఫోన్ చేశారు, సో అండ్ సో నెంబర్ చూసుకొని కావాలంటే అన్నారు. ఆ నెంబర్ నేను లైవ్లో కలిపి మాట్లాడాను ఆయనతో. ఏంటి మీరు పిఎంఓలో పనిచేస్తారు, హూ ఆర్ యూ అని. లేదండి నేను పిఎంఓలో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి నాకు అని తెలుగతనే. అతను జేడీ శీలం గారి దగ్గర కొంతకాలం పనిచేసేవాడు, నాకు తెలుసు. పిఎంఓ చేశారని ఎందుకు చెప్పుకుంటారు మీరు? పిఎంఓ చేశారని చెప్పుకోకూడదు కదా, ప్రైమ్ మినిస్టర్ చేశారని చెప్పుకోకూడదు కదా. ఓకే, అది నేను లైవ్లో అడిగా. నాకు కౌశల్ మీద కక్ష ఎందుకు ఉంటుంది? 20 సంవత్సరాల కష్టం 20 నిమిషాల్లో నాశనం చేసావు కదరా అంటే తమ్నేల్ అలా పెట్టారో లేదా ఆయన అన్నారో నాకు తెలియదు, కానీ ఆయన 20 సంవత్సరాల కష్టం ఏంటి, 20 నిమిషాలు నేనే నాశనం చేశాను. ఆయన పిఎంఓ ఫోన్ చేశారన్నారు, లేదు అని నేను ప్రూవ్ చేశా. తర్వాత ఇంకోటి ఏదో ఉంది, గిన్నీస్ రికార్డ్ సంథింగ్, ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ గిన్నీస్ రికార్డ్ ఆ స్థాయిలో వచ్చినాయి అన్నారు. ఎన్ని కాల్స్ వచ్చాయి చెప్పమని అడిగాను, నేను చెప్పలేదు. గిన్నీస్ రికార్డ్ ఏంటో కూడా నేను చూశాను,
ఏంటి కాల్స్ ఏంటి గిన్నీస్ రికార్డ్ ఏంటి కాదు. ఇంకోటి ఏదో అలాగా రాంగ్ క్లెయిమ్ 3 క్లెయిమ్స్ చేసుకున్నారు ఆయన. 3 క్లెయిమ్స్ కాదు అని నేను చెప్పాను. తర్వాత ఆయన ఇంకోటి ఏదో లైవ్లోనో ఎక్కడో మాట్లాడతా ఈవెన్ మూర్తి పిల్లలు కూడా నా ఫ్యాన్సే, నాకు మూర్తి లైవ్లో చెప్పాడు అన్నారు. నాకు పిల్లలు ఉన్నారా? నేను చెప్పాను పెళ్ళే కాలేదు పిల్లలు కదా, అదే అడిగాను నేను. దాని గురించి ఆయన అట్లా నేనేదో నాశనం చేశాను అన్నారు. నాకు కౌశల్తో నాకేం వ్యక్తిగత అవును, అసలు ఏం సంబంధం ఉంది ఆయన నాకు మీకు? తెలియదు, ఆ, ఆయనకి నాకు సంబంధం లేదు. బిగ్ బాస్ అనేది అప్పట్లో ఆ టైంలో టాక్ ఆఫ్ ది టౌన్. బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవల మీద కూడా అన్ని టీవీ ఛానల్స్ లైవ్లు పెడతాయి. అవును, విన్నర్స్తో లైవ్లు పెడతాయి, రన్నర్స్తో లైవ్లు పెడతాయి. అలాగే నేను లైవ్ పెట్టా. ఆయన క్లైమ్లు తప్పు అని నా రీసెర్చ్లో తేలింది, ప్రూవ్ చేశా అంతే. ఆ తర్వాత కూడా ఆయన నాకు ఎనిమీ కాదు కదా, ఎందుకు ఎనిమీగా ఉండాలి? కౌశల్ ఎదురుపడితే నేను హాయి చెప్తా, తప్పే ఉంది సార్ ఇందులో.